శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మే 18వ తారీఖున కుంభరాశిలో ప్రవేశిస్తున్నటువంటి రాహుగ్రహ ప్రభావం వివిధ రాశుల వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అని తెలుసుకుందాం. అసలు ఈ యొక్క మానవ జీవితంపై గత జన్మ కర్మ ఫలితాలను ఈ జన్మలో అనుభవించే విధంగా ఈ రాహుకేతువులు ఈ జాతకుల మీద ఎక్కువ ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది. ఈ రాహువు ఈ భూమి మీద ఉన్నటువంటి సకల సౌకర్యాలకి, కోరికలకి, ఆశలకి కారణమవుతూ ఉంటాడు. రాహువు డిటాచ్మెంట్ అన్నమాట. ఏదైనా ఒక బంధాన్ని స్వీకరించడం, ఆ బరువు బాధ్యతలు మోయడం, విపరీతమైనటువంటి ఆశలకి, కోరికలకి, వ్యామోహాలకి ఈ రాహుగ్రహం కారణం అవుతూ ఉంటుంది. వారి వారి జన్మజాతకంలో రాహు ఉన్న ప్రాంతాన్ని బట్టి, అంటే రాహు ఉన్న రాశిని బట్టి, ఏ గ్రహంతో కలిసి ఉండే దాన్ని బట్టి ఆ జాతకుడి యొక్క అభివృద్ధి, అతని యొక్క కోరికలు, ఆశలు, ఆశయాలు, పతనం ఇవన్నీ కూడా రాహుగ్రహ ప్రభావాన్ని బట్టే ఉంటుంది. వారి యొక్క జన్మజాతకంలో రాహు శనితో కలిసి ఉంటే జాతకుడు జీవితంలో ప్రథమంలో కష్టాలు పడినప్పుడు కూడా తర్వాత చాలా అత్యున్నత స్థాయికి వృత్తిపరంగా, పారిశ్రామికవేత్తగా, అంటే ముందు ఒక కార్మికుడిగా జీవితం ప్రారంభించి ఒక పారిశ్రామికవేత్తగా అతని శకం ముగించడం జరుగుతూ ఉంటుంది. అదే రాహువు గురుగ్రహంతో కలిసినప్పుడు జాతకుడు తన యొక్క నిజాయితీని పాడు చేసుకొని వివిధ రకాల అలవాట్లకి, వ్యసనాలకి, బలహీనతలకి లోనై ఇంచుమించుగా 36 సంవత్సరాల వరకు కూడా పతనావస్థ చెంది దాని తర్వాత జీవితం అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా ఒక విద్యార్థి జీవితం పాడైంది, ఒక వివాహ వ్యవస్థ పాడైంది, ఒక వ్యాపారం నష్టపోయాం, ఒక వ్యవస్థ పాడైందంటే ఈ గురు రాహులు కలిసి ఉన్నటువంటి ఈ గురుచండాల యోగం కూడా కారణమవుతూ ఉంటుంది. ఎక్కువగా మనిషి జీవితంలో సుఖ సౌఖ్యాలు అనుభవించాలన్నా, బాగా పతనావస్థ చెంది అనేక రకాల జైలు శిక్షలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ పొందాలంటే ప్రధానం రాహువే కారణమవుతుంటాడు. అందుకనే నిరంతరం రాహుగ్రహం గోచార రీత్యా అయితేనే, దశల రీత్యా అయితేనే సాధారణంగా మనం దాన్ని గమనిస్తూ ఎప్పటికప్పుడు రాహుగ్రహం చెప్పిన విధంగా మనం నడుచుకుంటూ తగు పరిహారాన్ని చేసుకోవడం వల్ల రాహు యొక్క అనుగ్రహం ఉందంటే జాతకుడు సాధారణ స్థాయి నుంచి కోటీశ్వరుడు అవ్వడం జరుగుతుంది. అదే రాహుగ్రహం కోపానికి గురయ్యారంటే చాలా పతనావస్థకి గురై చివరి జీవితం జైల్లో కానీ, బాగా రోగాలతో హాస్పిటల్లో కానీ మరణానికి కూడా రాహువే కారణమవుతుంటాడు. ఏదేమైనా ఒక వ్యక్తి జాతకం సంతోషంగా, ఎటువంటి నిందలు లేకుండా, ఎటువంటి జైలు శిక్షలు, రోగాలు లేకుండా ఒక మంచి పేరుతో నడవాలంటే రాహుగ్రహ స్థితి చాలా ఇంపార్టెంటు. అందువల్లనే మనం ఇప్పుడు రాహుగ్రహం ఏ విధంగా ఏ రాశుల వారికి ప్రభావం చూపుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి రాహుగ్రహం 6వ స్థానంలోకి రావడం వల్ల కలిగే అదృష్ట యోగాలు తెలుసుకుందాం. సరే, శని భగవానుడిలాగే రాహు కూడా 3, 6, 11 భావాల్లోకి వచ్చినప్పుడు వారికి అఖండ కీర్తినివ్వడం జరుగుతూ ఉంటుంది. 6వ స్థానం అన్నది శత్రు, రోగ, రుణస్థానం అవడం వల్ల ముఖ్యంగా కన్యారాశి వారికి వారు చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు, కష్ట నష్టాల నుంచి బయటపడి వారు వృత్తి స్వేచ్ఛగా చేసుకునేలాగా ముందు అవకాశం దొరుకుతుంది. అంటే వారి యొక్క ప్రతిభకు తగిన గుర్తింపు వస్తుంది. వాళ్ళ నాలెడ్జ్ ఇంకా పెంచుకొని వారు చేస్తున్నటువంటి సంస్థకి ఒక మంచి ఉత్తమమైన సేవలు అందించడం ద్వారా
ఆ మేనేజ్మెంట్ కూడా వీళ్ళని గుర్తించి సరైన సమయానికి ఒక డబల్ ప్రమోషన్ లాంటిది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు ఇంతకాలంగా మీకు శత్రువులుగా ఉన్నవారు మిత్రులుగా మారి మీ అభివృద్ధికి సహకరిస్తారు. అది మీకే ఆశ్చర్యం కలిగించే విధంగా ఉంటుంది. దాని తర్వాత హెల్త్ పరంగా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇంతకాలంగా మీకు ఏదైతే అనారోగ్య సమస్య ఉంది, దానివల్ల చాలా ఇబ్బందులు వస్తాయని మీరు భయపడుతూ ఉంటారో, అది మీకు ఒక మంచి వైద్యుడు లభించడం వల్ల ఒక చిట్కా వైద్యంలాగా ఇమీడియట్గా మీరు అటువంటి మానసిక రోగమైనా అవ్వచ్చు, అలాగే శరీరానికి సంబంధించిన రోగమైనా దాని నుంచి 100% బయటపడతారు. అంటే ఇక్కడ మీకు 6వ స్థానంలోకి రాహు రావడం వల్ల కుజుని యొక్క సహకారం కూడా మీకు లభించడం జరుగుతూ ఉంటుంది. అంటే మీ యొక్క పనిలో వేగం పెరుగుతూ ఉంటుంది. అన్నదమ్ములు, రక్త సంబంధికులు, బంధువులు మీకు చాలా వరకు సహకరిస్తారు. ఇది ఈ రాహు టెక్నాలజీకి ఫ్యూచర్లో రాబోయే డెవలప్మెంట్కి కారణం అవుతుంటాడు అన్నమాట. ఎక్కువగా ఈ రాశిలో ఎవరైతే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగంలో ప్రవేశిద్దాం అనుకున్నారో వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఇంకా ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఈ కన్యా రాశి, కన్యా లగ్నంలో ఉన్నవాళ్ళు చాలా మంచి నైపుణ్యం కలిగిన వాళ్ళు ఉంటారు. ఎక్కువగా మిమిక్రీ ఆర్టిస్టులు, ఈ డైలాగ్స్ చెప్పేవాళ్ళు, ఈ కథలు రాసేవారు, పాటలు, మ్యూజిక్, డ్యాన్సులు, అంటే ఇంచుమించుగా 24 కళలో ప్రతి దాంట్లో కూడా ఈ కన్యా రాశి, కన్యా లగ్నం వాళ్ళు ఉంటారు. అటువంటి వారికి మీరు మీ దగ్గర ఉన్నటువంటి కథలకో పాటలకో పెద్దవారి యొక్క ఆదరణ, గుర్తింపు లభించి మీకు మంచి రెమ్యునేషన్ వస్తుంది. అలాగే ఒకేసారి వెలుగులోకి వస్తారు. అలాగే మీ యొక్క వేతనం కూడా, అంటే గతంలో మీరు ఒక సినిమాకి ఎంతో తీసుకుంటూ ఉంటే అది ఇప్పుడు ఒక రోజుకి ఎంతనో లేదంటే గంటకి ఎంతనో అనుకునే విధంగా మీ డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. విద్యా సంస్థలు నడుపుతున్న వాళ్ళు, హాస్పిటల్స్ నడుపుతున్నవారు, అలాగే అందులో పనిచేస్తున్న వారికి కూడా ఈ యొక్క మార్పు మీకు చాలా బిజీ లైఫ్ని ఇస్తుంది. ఒకేసారి మీ యొక్క సంస్థకి మంచి గుర్తింపు రావడం కూడా జరుగుతూ ఉంటుంది. సో అలాగే ఏదైనా కోర్టు సమస్యలు ఉన్నా, లాంగ్ స్టాండింగ్గా మీరు ఏదైనా ఇబ్బందుల్లో పడి ఏదో కారణం వల్ల మీరు ఉద్యోగం కోల్పోయి ఉంటే తిరిగి ఆ ఉద్యోగం కూడా మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే మీరు ఊహించిన దానికన్నా వేరే విధంగా కూడా రావచ్చు. అందువల్ల ఏంటంటే మీకు ఈ సమయంలో ఏదైనా మీరు ఒక ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యి ఉండి ఉద్యోగానికి అర్హత కలిగి ఉంటే ఇప్పుడు మీరు అనుకున్న దాంట్లో కాకుండా వేరే దాంట్లో ఉద్యోగం వచ్చే సూచనలు కూడా ఉంటుంటాయి. సడన్గా కొంతమందికి ఏంటంటే వారి యొక్క డిపార్ట్మెంట్లు కూడా మారుస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా మీరు ఫేవర్గా మార్చుకోవడం వల్ల మీకు అనుకూలత అయితే ఉంటుంది. మీరు ఈ సమయంలో మీరు అటు ప్రభుత్వానికి కానీ మేనేజ్మెంట్కి కానీ ఏమాత్రం వ్యతిరేకంగా ప్రవర్తించినా, వారు చెప్పింది చేయగలట్టు గమనించినా, లేదంటే వాళ్ళకి వ్యతిరేకంగా మీరు పనిచేసినా కూడా మరి అంతే విధంగా దానికి పనిష్మెంట్ కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని నెమ్మదిగా అభివృద్ధి చెందడం మంచిది. బట్ ఏదైనా కన్యా రాశి వారికి మన మార్చి నెలాఖరు వరకు 6వ స్థానంలో ఉన్నటువంటి శని 7వ స్థానానికి వెళ్ళిపోయినప్పుడు కూడా అదే స్థానంలోకి వచ్చినటువంటి రాహు మీకు అదే విధంగా అది ఇంకా పెద్ద పారిశ్రామిక సంస్థల్లో, ఈ సినిమా, రైల్వే లాంటి ఇండస్ట్రీస్లో ఉద్యోగ ప్రవేశానికి మాత్రం చాలా సులభంగా ప్రయత్నం ఫలిస్తుంది. అయితే మీరు చేయవలసిందల్లా చాలా కాన్ఫిడెన్స్తో ప్రయత్నం చేస్తే మీ యొక్క నూతన ఉద్యోగం ఇప్పుడు ఉన్నటువంటి దానికన్నా 2-3 రెట్లు ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా కనబడుతుంది. దీనికి సహకరిస్తూ దశమ స్థానంలో ఉన్నటువంటి గురువు కూడా ఈ రాహు మీద దృష్టి పెట్టడం వల్ల 100% మీ పూర్వపుణ్యం వల్ల, మీ ప్రయత్నం వల్ల పనిలో అలాగే మీ యొక్క ఉద్యోగ విషయాల్లో ఖచ్చితమైనటువంటి సక్సెస్ వస్తుంది. ఏదైనా గ్రహం మనకి ఇబ్బంది పెట్టినా, లాభాన్ని ఇచ్చినా మనం దాన్ని అనుకూలంగా మార్చడం బట్టి ఉంటుంది. ఏదైనా ఒక గ్రహం మనని ఇబ్బందులు పెడుతుందంటే ఖచ్చితంగా దాని తర్వాత అది మంచి ఫలితం ఇస్తుందని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే
మనం ఆ ఇబ్బందుల్ని ఎదుర్కోవలసి ఉంటుంది. అది ఏ విధంగా అంటే మన ప్రవర్తన, మన నడవడిక ద్వారా ఎదుర్కోవలసి ఉంటుంది. సో ఈ కారణం వల్ల రాహువు ఏదైనా మనం ఒక విధంగా అనుకుంటుంటే వేరే విధంగా తన ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అందుకే రాహు మాయ అంటారన్నమాట. మనం ఏదో మన ఇంట్లో ఒకరికి అనారోగ్యం ఉందని వాళ్ళ కోసం హాస్పిటల్లో తిరుగుతుంటే సడన్గా వేరే ఇంకొకరికి ఇంకో ప్రమాదం లాంటివి జరిగి అటువైపు డైవర్షన్ చేస్తూ ఉంటుంది. మనం ఏదో ఒక యాక్సిడెంట్ జరగకుండా జాగ్రత్తగా కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటాం, మన దారిలో పక్కనే వెళ్తుంటాం. కానీ వెనక నుంచి ఎవడో వచ్చి ఏ టెప్పరోడో వచ్చి గుద్దుతూ ఉంటాడు. ఇది రాహు పెట్టే మాయ. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా వేరే యాంగిల్ ద్వారా మన గత జన్మలో ఉన్నటువంటి కర్మల్ని ఈ జన్మలో అనుభవించేలాగా చేస్తూ ఉంటాడు. అది అందువల్ల అంటే రాహు మాయ నుంచి తప్పుకోవాలంటే మనం నిజాయితీగా స్వచ్ఛంగా ఉండడం, ఎవరికి అపకారం చేయకుండా చట్టానికి న్యాయానికి లోబడి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా వెళ్ళినప్పుడు చాలా వరకు మనకి రాహు అనుకూలంగా ఉంటుంది. పెద్దవాళ్ళని గౌరవించడం, 99% వ్యసనాలకి దూరంగా ఉండాలి. అది ఏదన్నా అవ్వచ్చు, దానికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా శరీర వాంఛల్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ వ్యభిచారం, వావి వరసలు లేకుండా పెద్ద చిన్న లేకుండా పాల్గొనే శృంగార కార్యక్రమాలు అవ్వచ్చు, వాళ్ళ మీద వ్యామోహం పెంచుకోవచ్చు. ఈ వయసులో పెద్ద చిన్న లేకుండా జరిగే ఇవన్నీ కూడా రాహు యొక్క ఆగ్రహానికి కారణం అవుతూ ఉంటాయి. అంటే అతను అనుగ్రహించి చేస్తుంటాడు, మళ్ళీ ఆగ్రహించి వేరే విధంగా ఇబ్బంది పెడతా ఉంటాడు. అంటే పబ్లిక్లో అది తప్పు పనిగా భావించి అందరూ చేస్తూ ఉంటారు. ఆఫీసులో 20 మంది పనిచేస్తుంటే 20 మంది లంచాలు ఇచ్చుకుంటుంటారు. ఎవడో ఒకటి ఏసీబీ వాళ్ళు పట్టుకుంటే వాడేదో పెద్ద నేరం చేసినట్టు మిగతా వాళ్ళంతా కూడా ఏదో మంచి వాళ్ళగా బిల్డప్ ఇచ్చి వాడిని ఏదో టీవీలో ఫోకస్ చేస్తూ ఉంటారు. అంటే ఇది కామన్గా అందరూ చేసే పొరపాటైనా ఒకసారి ఇబ్బంది అవుతుంటుంది. ఇప్పుడు అందరూ తాగి డ్రైవింగ్ చేస్తుంటారు, ఎవడోటి పట్టుబడుతుంటే వాడిని ఏదో పదే పదే టీవీలో చూపిస్తూ ఉంటారు అన్నమాట. పలానా కానిస్టేబుల్ గారు, ఎస్ఐ గారు డంకన్ డ్రైవ్లో పట్టుబడ్డారని. అంటే వాళ్ళని తాకూడదు అన్నట్టు ఉండదు. అంటే విషయం అలా ఉంటుందని రాహు పెట్టే ఇబ్బందులు, అందరూ చేసే పొరపాట్లనే వీడి టైం బాగోకపోతే వీడు బయటపడి ఇబ్బంది పడుతుంటాడు. ఇటువంటి చిన్న చిన్న సమస్యలను బయటపడాలంటే ముందు మనల్ని మనం సంస్కరించుకోవాలి. దాని తర్వాత ఏంటంటే ఈ మినుములు, మరి రాహు యొక్క దినుసుగా మినుములు కాబట్టి ఇది ఏదైనా ఆదివారం రోజు, శనివారం కానీ ఈ మినప గారెలు తయారు చేసి ఏదో ఒక 4 కేజీలు నానబెట్టి తయారు చేయించి ఆ మినప గారెలు తయారు చేయించి 4 చెప్పిన ఒక ప్యాకెట్, దాంట్లో మళ్ళా దానికి కావాల్సిన చట్నీ అది వేసి ఏదన్నా వృద్ధులకి, వ్యాధితో బాధపడుతున్న వారికి, తినడానికి లేని వారికి ఈ ప్యాకెట్లు పంచిపెట్టవలసి ఉంటుంది. అంటే రాహు 4 సంఖ్య కాబట్టి 4కో 40 మందికో పంచిపెట్టచ్చు. అలాగే వాళ్ళకి ఏదన్నా ఇష్టమైనవి కూడా ఇవ్వచ్చు. అయితే ఏదన్నా ఎవరైతే రాహుతో పీడించబడుతుంటారో, అంటే చాలా భయంకరమైనటువంటి వ్యాధులు, అలాగే వృద్ధాప్యం, అలాగే కొంతమంది ఈ స్త్రీలు అబ్బాయిలు అని కాదు కానీ కొద్దిగా ఇటువంటి వ్యభిచారం అలాగ ఉన్న వాళ్ళకి ఈ విధంగా చేయడం వల్ల, వారికి సేవ చేయడం వల్ల, నారాయణ సేవని గతంలో ఈ సాయిబాబా పుట్టపర్తి సాయిబాబా సంస్థానంలో ఇటువంటి వాళ్ళందరినీ నారాయణ సేవను వాళ్ళంతా స్నానం చేయించి ఫుడ్ పెడుతుండేవారు. అలా చేసిన అనుకూలిస్తూ ఉంటుంది. అలాగే ఈ విధంగా మినపగారెలు పంచిపెట్టచ్చు. ఇంకా అనేక రెమెడీస్ ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే అమ్మవారి ఏదైనా ఒక శక్తి స్వరూపం, కాళీమాత, దుర్గామాత, ఏదైనా ఈ సింహం మీదో పులి మీదో ఉన్నటువంటి అమ్మవారిని ధ్యానించడం వల్ల ఈ దసరా నవరాత్రులు, ఈ గుప్త నవరాత్రులు వస్తున్నప్పుడు విధి విధానంగా దీక్షగా ఉండడం వల్ల, ముఖ్యంగా మత్తు పదార్థాలకి, వ్యసనానికి దూరంగా ఉంటే రాహు బ్రహ్మాండంగా అనుగ్రహించే అవకాశం ఉంటుంది. స్వస్తి.